హాయ్ ఫ్రెండ్స్. ఏపీలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగిందండి. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అంటే 27/4/2025 నుండి మే 20వ తేదీ వరకు, ఏప్రిల్ 27 నుండి మే 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎన్ని క్యాంపస్లు ఉన్నాయంటే 4 క్యాంపస్లు ఉన్నాయి. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం. ఓకే, ఇక్కడ 6 ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగిందనమాట. మరి విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 4% డిప్రియేషన్ మెరిట్ స్కోర్ను అదనంగా యాడ్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఉదాహరణకు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థికి 550 మార్క్స్ వచ్చినాయి. సేమ్ ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థికి కూడా 550 మార్క్స్ వచ్చినాయి. మరి గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థికి అదనంగా 24 మార్క్స్ లేదా 4% మార్క్స్ యాడ్ చేసి ఆయన స్కోర్ను 574 మార్క్స్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇద్దరికి వచ్చిన మార్కులు సేమే అయినప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి 574 వచ్చినట్టు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి 550 వచ్చినట్టుగా మెరిట్ లిస్ట్లో పరిగణలోకి తీసుకోవడం జరిగిందనమాట. సో మరి ఫీజు వివరాలకు వస్తే, ఫీజు అనేది జనరల్ విద్యార్థులకు 300 రూపీసు, రిజర్వేషన్ అంటే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ విద్యార్థులకు 200 రూపీసు. మరి అదర్ స్టేట్స్కి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే, అంటే ఫస్ట్ 15 సీట్లలో వాళ్ళు ఎలిజిబిలిటీ పొందితే వాళ్ళకి సీట్ ఇస్తారు, వాళ్ళకు 1000 రూపీస్ అనమాట. మరి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మాకు ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అనేది ప్రతి విద్యార్థికి కూడా ఉండేటువంటి క్వశ్చన్. అయితే దానికి సమాధానంగా ఇది గత సంవత్సరానికి సంబంధించింది, గత 2 ఏళ్ళకు సంబంధించినవి కూడా ఇక్కడ డిస్ప్లే చూపడం జరుగుతుంది. ఇది గత సంవత్సరానికి సంబంధించింది. ఒకసారి ఎలా చూడాలంటే, మనకు 24 మార్క్స్ యాడ్ చేసుకున్న తర్వాత వచ్చిన మార్క్స్ ఇవి అనేది గుర్తించాలి. ఓసీ విద్యార్థులకు నాన్ లోకల్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూహెచ్ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనమాట. సో అదే ఆంధ్ర రీజన్లో ఇలా వచ్చాయన్నమాట వాళ్ళకు. మీరు ఆ డిప్రియేషన్ మార్క్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి స్కోర్ని కలుపుకొని దీంతో కంపేర్ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఎగ్జాక్ట్లీ ఇదే స్కోర్కి ఉంటుంది అనేది నియమం కాదు. బట్ పరీక్షా ఫలితాలు దాదాపు ప్రతి సంవత్సరం ఒకే హైయెస్ట్ మార్క్స్ ఉండాలి కాబట్టి కొన్ని మార్కుల వేరియేషన్తో కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. సో ఇక్కడ గమనిస్తే ఇది అంతకుముందు సంవత్సరానికి సంబంధించింది. గమనించండి, ఏయూ రీజన్ అంటే ఆంధ్ర రీజన్ వాళ్ళకు, ఎస్వియు రీజన్ వాళ్ళకి చూడండి కొంచెం వేరియేషన్ ఉంది. అలాగే బీసీఏకి, బీసీబీకి. సో ఈ మార్జిన్స్లో దీనికి ఒక 10 మార్క్స్ అటు ఇటుగా మనకు మార్క్స్ వచ్చి ఉన్నాయంటే మనం కొంత హోప్ పెట్టుకోవచ్చు. లేదు మనం చాలా దూరం ఉన్నామంటే మనము హోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ అన్ని విషయాలు మ్యాచ్ అయితే మొదటగా వాళ్ళ యొక్క మ్యాథ్స్ స్కోర్ను కంపేర్ చేస్తారు. తర్వాత సైన్సు, ఇంగ్లీషు, సోషల్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయంటే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ బట్టి ఒక ర్యాండమ్ నెంబర్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 6 ఇయర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్ను పియూసి అంటాం అనమాట. ఇక్కడ ప్రీ యూనివర్సిటీ సర్టిఫికెట్ కోర్సు. ఇందులో కంపల్సరీగా ఎంబైపీసీని చదవాలి. అంటే జువాలజీని, బాటనీ జువాలజీని కూడా చదవవలసి వస్తుంది. ఇది 2 ఇయర్స్. ఇక్కడ తర్వాత 4 ఇయర్స్ బీటెక్ కోర్సు. ఈ 4 ఇయర్ బీటెక్ కోర్సులో మనకు నచ్చిన గ్రూప్ ఒకవేళ రాకుంటే 2 ఏళ్ళు చదివి మనము ఎగ్జిట్ అయ్యి బయట నీటు మరియు జేఈఈ అలాంటివి ఐఐటీలు రాసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్లకు ఫ్రీ ఎడ్యుకేషను, లేదంటే ఫీజులు అనేవి ఉన్నాయనేది మనం గుర్తించాలి. ఓకే, ఇంకా ఏదైనా అదనపు సమాచారం ఉంటే మొదటి కామెంట్లో ఉంచడం జరుగుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, 1 and all.